నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి సంస్థపై నిజమైన ప్రేమ, కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వేలం పాటలు పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించేలా కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశం వల్ల సింగరేణికి ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. బొగ్గు కుంభకోణం, డీజిల్, పేలుడు పదార్థాల కొనుగోలు, ఓవర్ బర్డెన్ తొలగింపు టెండర్లు, సోలార్ ప్లాంట్ ఏర్పాట్లో జరిగినట్టు ఆరోపణలు ఉన్న అక్రమాలపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని కోరారు. బొగ్గు నిల్వలపై యాజమాన్యంతోనే విజిలెన్స్ విచారణ జరిపించడం సరికాదన్నారు. కోల్ ఇండియా తరహాలో కార్మికులకు 12,500 రూపాయల విలువైన దుస్తులు అందించాలని, గోలేటి, మాదారం, కేకేఓసి, మందమర్రి, జేకే5 విస్తరణ, ఇల్లందు, మనుగురు ఓపెన్ కాస్ట్ గన్లకు అనుమతులు ఇప్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 58,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదికను వెల్లడించాలని, బిఎంఎస్, ఇతర కార్మిక సంఘాలపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇంకా ఈ సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కుమరయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ జాహిద్ పాషా, నాయకులు పోలాడి శ్రీనివాసరావు, ఐ సత్యం, గోపి, అఖ్తర్ పాషా, రొడ్డ సంపత్, పులిపాక శంకర్, రాజ్ కుమార్ చారి, గుమ్మడి సుందర్ తదితరులు పాల్గొన్నారు. దుస్తుల్లో వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క రివ్యూ సమావేశంలో సింగరేణికి కానీ కార్మికులకు కానీ ఒరగబెట్టింది ఏంటో చెప్పాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. 49% వాటా కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖగా మంత్రివర్యులుగా మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ సమావేశంలో సింగరేణికి ఏ ఒక్క కొత్త బ్లాక్ గురించి కానీ లేదా ఉన్నటువంటి బ్లాకుల పర్మిషన్ల గురించి కానీ బొగ్గు బకాయిలు ఏదైతే సింగరేణికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో కానీ లేదా ఈ కోల్ స్టాక్స్ విషయంలో కానీ గతంలో సైట్ విజిట్ వలన నష్టపోయినటువంటి బ్లాకుల విషయంలో కానీ సైట్ విజిట్ రద్దు చేసిన నైని బ్లాక్తో పాటుగా ఒక కమిషన్ వేసారు కదా కమిటీ, దాని నివేదిక విషయంలో కానీ లేదా మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులకు ఇచ్చినటువంటి యూనిఫామ్ కదా, మరి ఈరోజు కోల్ ఇండియాలో 12,500 విలువ కలిగినటువంటి యూనిఫామ్ ఇస్తున్నారు కదా, అది ఈ సింగరేణి కార్మికులకు వర్తిస్తుందా లేదా అనేటువంటి విషయం అయిపోయింది. అలాగే ఈరోజు 12వ వేతన కమిటీకి ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ ఇన్ని విషయాలపైన సింగరేణి కార్మిక వర్గం ఎదురు చూస్తుంటే ఏ ఒక్క విషయాన్ని కూడా టచ్ చేయకుండా ఈరోజు మీ బీజేపీ అధ్యక్షులతోటి, జిల్లా అధ్యక్షులతోటి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించుకొని ముగిచ్చినటువంటి సమావేశం ఎందుకోసం, ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, బట్టిని కాపాడానిక, రేవంత్ రెడ్డిని కాపాడానిక, తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానా లేదా సిఎండ్ఎండి లాంటి అధికారులు వాళ్లకు అనుకూలంగా ఉండడానిక, ఎందుకోసం అని కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ఈరోజు బొగ్గు బావులు బ్లాకులు లేక ఈరోజు కోయగూడెం బ్లాక్ 3 అయిపోయింది, సత్తుపల్లి బ్లాక్ 3 అయిపోయింది. ఇవి రెండు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి, 1 ఆఫ్ 70లో ఉన్నాయి. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు కాకుండా ప్రైవేట్ వాళ్ళు చెయ్యొద్దు అనేటువంటిది. దీన్ని రద్దు చేసి సింగరేణికి ఎందుకు కేటాయించట్లేదు అనేటువంటిది. అలాగే తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణికి ఎందుకు కేటాయించట్లేదు అనేటువంటిది. దీంతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి గోలేటి అయితేంది, మాదారం అయితేంది, జేకే5 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ పూసపల్లి అయితేంది, కేకేఓసి లాంటివి అయితేంది, లేదా డిప్ సైడ్ మనుగూరు బ్లాక్ అయితేంది, ఇవన్నీ కూడా ఈరోజు పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్ అనుమతులు లేక ఆగిపోయినటువంటి వాటిని ఎందుకు పర్మిషన్లు ఇప్పియట్లేదు అనేటువంటిది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి మీరు. అందుకే ఈ సింగరేణికి
మీరు ఇచ్చేటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి ప్రభుత్వాన్ని లేదా సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నించకుండా, మీరు వేసినటువంటి కమిటీల మీద నివేదికలు ఇవ్వకుండా, బ్లాక్లో ఏదైతే నిలవల మీద మరొక కమిటీని వెయ్యండి అని చెప్తే వాళ్ళు సింగరేణి అధికారితో విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందా కిషన్ రెడ్డి గారని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అడుగుతా ఉన్నది. జై తెలంగాణ. కిషన్ రెడ్డికి నిజంగా సింగరేణి మీద ప్రేమ ఉంటే బట్టలు దొడుకుడు కాదు, బొగ్గు బ్లాకులు ఇప్పియాలి. ఒక ప్రభుత్వ రంగ సంస్థలను ముంచుతున్నదే బీజేపీ ప్రభుత్వం. బీజేపీకి బీఎంఎస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ను టీబీజీకేను విమర్శించేటువంటి బీఎంఎస్ నాయకులు బీజేపీ నాయకులను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ మాట్లాడితే మీరు ఏ పార్టీకి అనుబంధమో చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఇతరులను విమర్శించడం కాదు, పోరాటంలో నిలబడాలి, కార్మికుల పక్షాన ప్రశ్నించాలి. బొగ్గు బ్లాక్లను ఇప్పించినాకనే బీజేపీ లేదా దాని అనుబంధ సంఘాలు మాట్లాడాలి తప్ప అప్పటిదాకా మీరు సింగరేణులు తిరిగే నైతికత కూడా మీకు లేదని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఇవాళ ఇతర కార్మిక సంఘాలు టీబీజీ కేసు యొక్క పరపతి పెరుగుతుందని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప యాజమాన్యానికి వత్తాసు పలుకుడు బానేయండి. సింగరేణి పరిశ్రమ రక్షణకు, కార్మికుల సంక్షేమానికి ఇవాళ మీరు కదిలి రావాలని, ఆ రకంగా ఐక్య పోరాటాలు చేస్తామన్నోళ్ళు దాన్ని చూపించి బదిలీలు చేసుకున్నారు తప్ప కార్మికులకు కానీ సంస్థ కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదనేది టీబీజీ కేసు భావిస్తూ ఉన్నది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.